హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'విశ్వంభర న్యాయం'. ఈ కథను రాసిన వారు వసుంధర గారు. నిత్యమల్లిపురంలో గోవిందుడనే భూస్వామి ఉన్నాడు. ఆయనకు పెద్ద మేడ ఉంది. బోలెడు పొలాలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. అంతా ఆయనను అదృష్టవంతుడని అంటూ ఉంటారు. కొంతకాలానికి ఆ ఊరికి గోపాలుడనే ఆసామి వచ్చాడు. ఆయనకు ఆస్తి లేదు. కానీ విద్యాధికుడు. అపారమైన తెలివి ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత తెలుసో ఏమో, వచ్చిన నెల రోజుల్లోనే అందరి మధ్య ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే గోవిందుణ్ణి మాత్రం ఆయన చూడలేదు. గోవిందుడికి ఆ నోట, ఈ నోట గోపాలుడి గురించి వార్తలందుతూనే ఉన్నాయి. ఆయన తన వద్దకు రాకపోవటం చిన్నతనంగా తోచినా, ఒక రోజున కబురు పెట్టి మరీ తన వద్దకు రప్పించుకున్నాడు. ఏదో ఒక రోజున నేనే మీ వద్దకు వద్దామనుకుంటున్నాను. ఈలోగా మీరే పిలిచారు. కారణమేమిటి? అన్నాడు గోపాలుడు. మీరు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు నోరు తెరిచి అడగరు కదా! ఆత్మీయతను కోరేవాడిగా నేను మీకో సాయం చేద్దాం అనుకుంటున్నాను. నా డబ్బు తీసుకుంటే మీకు నా అదృష్టం అంటి అచ్చి వస్తుంది అని చెప్పాడు గోవిందుడు. గోపాలుడు ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి ఆత్మీయుల్లా మాట్లాడారు. ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక మీదట మనం ఒకరినొకరు మాటలతో మన్నించుకోవద్దు. నువ్వనుకుందాం అన్నాడు. గోవిందుడు తల ఊపాక, నేను నా అదృష్టంతోనే పైకి రావాలని కోరుకునే మనిషిని. కాబట్టి నీ డబ్బు తీసుకోను. మనం మాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా ఇప్పట్లాగే ఆత్మీయుల్లాగా ఉందాం అన్నాడు గోపాలుడు. అందుకు సరేనన్నాడు గోవిందుడు. మొదట్లో గోపాలుడు తన కుటుంబంతో సహా అద్దె ఇంట్లో దిగాడు. 2 సంవత్సరాలు గడిచేసరికి సొంత ఇల్లు కొన్నాడు. ఇంకొక 2 ఏళ్లలో 5 ఎకరాల పొలం కొన్నాడు. క్రమంగా డబ్బు పోగు చేశాడు. 10 ఏళ్లు గడిచేసరికి గోవిందుడికి సాటి వచ్చేటంత ధనవంతుడయ్యాడు. తనకే శుభం జరిగినా గోపాలుడు గోవిందుడికి చెబుతూ ఉండేవాడు. ఆయన విని ఊరుకునేవాడు తప్ప సంతోషం వెలిబుచ్చేవాడు కాదు. ఒకవేళ గోపాలుడు తనకంటే అదృష్టవంతుణ్ణనుకుంటున్నాడేమో అన్న అనుమానంతో తనకు జరగని శుభాలు కల్పించి చెప్పేవాడు. వాటిని విని గోపాలుడు బ్రహ్మానంద పడేవాడు. గోపాలుడు తరచుగా దూర ప్రాంతాలకు వెళ్లి పండిత సభలలో పాల్గొని డబ్బు సంపాదించేవాడు. ఆయన అఖండమైన పండితుడు కావడంతో నానాటికి ఆయన ఆదాయం పెరగసాగింది. తన గురించి అట్టే ఎక్కువగా చెప్పుకునే అలవాటు గోపాలుడికి లేదు. అందువల్ల ఆయన సంపాదన గురించి అందరూ తలకొక రకంగా చెప్పుకునేవారు. వీలున్నంత వరకు గోవిందుడు గూడా గోపాలుడి గురించి చెడుగా వినేవాడు. ఇలా ఉండగా ఒక రోజున నిత్యమల్లిపురానికి రాజదూత వచ్చాడు. గోపాలుణ్ణి మహాపండితుడిగా గుర్తించి సన్మానం చెయ్యాలనుకుంటున్నాడు రాజు. వారం రోజుల్లో బోయీలు బంగారు పల్లకీతో రానున్నారు. ఈ వార్త ఊరంతా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. ఒక్కసారిగా ఊళ్ళో గోపాలుడికి గౌరవం పెరిగింది. ఆయన స్వయంగా ఈ శుభవార్తను గోవిందుడికి చెప్పాడు. ఆయన ముఖం మార్చుకొని, నాకు తలనొప్పిగా ఉంది అని లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రవర్తనకు గోపాలుడు కాస్త ఆశ్చర్యపడినా, అది తనకు కొత్త కాదు కాబట్టి గోవిందుడి స్వభావం అంతేలే అని సరిపెట్టుకున్నాడు. బంగారు పల్లకి వచ్చిన రోజున ఊరందరూ గోపాలుణ్ణి పొలిమేర దాకా సాగనంపారు. గోవిందుడు అస్వస్థతగా ఉందని వెళ్ళలేదు. రాజధానిలో గోపాలుడికి ధన సన్మానం జరిగింది. రాజు ఆయనతో, అయ్యా, నిత్యమల్లిపురానికి ఇంతవరకు గ్రామాధికారి లేడు. పక్క ఊరి అధికారే 2 ఊళ్ళ వ్యవహారాలు చూస్తున్నాడు. ఇక మీదట ఆ ఊరికి మీరే అధికారి అన్నాడు. గోపాలుడు తల అడ్డంగా ఊపి, మహాప్రభు, పాండిత్యం వేరు, పాలనా సామర్థ్యం వేరు. నిత్యమల్లిపురంలో నా ప్రియమిత్రుడు గోవిందుడు ఉన్నాడు. ఆయన సమర్థుడే కాక అదృష్టవంతుడు కూడా. ఆయన పాలనలో ప్రజలు సుఖపడతారు. ఆయన అదృష్టవంతుడు గనక ఊరుకు అదృష్టం కలిసొస్తుంది అన్నాడు. రాజు దీనికి ఒప్పుకొని వెంటనే పత్రం రాయించి గోపాలుణ్ణే స్వయంగా మిత్రుడికి అందజేయమన్నాడు. ఈ వార్త గోపాలుడి కంటే ముందుగా నిత్యమల్లిపురం చేరింది. ఊరివాళ్లు గోపాలుడి నిస్వార్థ పరత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే కొందరు మాత్రం గోవిందుడు మనిషి మంచివాడే,
కానీ నోటి దురుసు ఎక్కువ. గోపాలుడే అధికారి అయ్యుంటే బాగుండేది అనుకున్నారు. ఏది ఏమైతేనేం గోపాలుడు రాజధాని నుండి తిరిగి వచ్చి గోవిందుడికి రాజ సందేశాన్ని అందజేసి, నా మిత్రుడు గ్రామాధికారి అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పాడు. అప్పుడు మాత్రం గోవిందుడు మొదటిసారిగా గోపాలుడికి కృతజ్ఞతలు తెలియబరిచాడు. రాజుకు గోపాలుడి పాండిత్యం పట్ల రోజు రోజుకు ఆకర్షణ పెరగసాగింది. ఆయన తరచుగా గోపాలుణ్ణి రాజధానికి రప్పించుకునేవాడు. వెళ్ళినప్పుడల్లా గోపాలుడు గ్రామస్తుల సమస్యలేమైనా ఉంటే రాజుకు చెప్పేవాడు. ఆయన వెంటనే వాటికి పరిష్కార మార్గం చూపేవాడు. ఈ వార్త మోసుకొని సంతోషంగా గోవిందుడికి చేరవేస్తే ఆయన గోపాలుడి వంక గుర్రుగా చూసి, గ్రామ సమస్యలు రాజుకు నువ్వెందుకు చెప్పాలి? ఈ గ్రామానికి నువ్వా నేనా అధికారిని? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మరొకసారి నువ్విలా చేస్తే నేను నా పదవి విడిచిపెట్టేస్తాను అన్నాడు. ఎవరి వల్లనైతేనేం ఊరుకు మేలు జరిగితే అధికారి సంతోషించాలి కదా! నువ్వు కూడా నన్ను ఉపయోగించుకొని నీ అవసరాలు రాజు నుంచి తీర్చుకో అని గోపాలుడు గోవిందుడికి నచ్చజెప్పాలని చూశాడు. అయితే గోవిందుడు మాత్రం పట్టుదలగా, నేను గ్రామాధికారిని. గ్రామం బాగోగులు నేను చూసుకుంటాను. నువ్వు రాజు వద్ద పాండిత్యం తప్ప మరే విషయాలు ప్రస్తావించకు. ఇది నా ఆజ్ఞ అన్నాడు. గోవిందుడిలో పదవి కారణంగా అహంకారం పెరిగిందని గ్రహించిన ఆయన మాటల్లో కొంతవరకు నిజం ఉన్నదనిపించింది గోపాలుడికి. క్రమంగా గోవిందుడికి గోపాలుడి పట్ల అసహనం పెరగసాగింది. పొలం పన్ను కట్టలేదనో, ఇంటి పాకచూరు వీధిలోకి వచ్చిందనో లేని కారణాలు చెప్పి గోపాలుణ్ణి వేధించసాగాడు. గోపాలుడు కొంతకాలం సహించాడు. చివరకు విసిగిపోయి రాజుకు ఫిర్యాదు చేశాడు. రాజు గోవిందుణ్ణి గట్టిగా మందలించాడు. గోవిందుడు సరైన సంజాయిషీ ఇచ్చుకోలేక గోపాలుడి పట్ల మరింత ఉక్రోషం పెంచుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆ ఊరికి విశ్వంభరుడనే సాధువు వచ్చాడు. ఆయన హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేసి కొన్ని శక్తులు సంపాదించాడు. వారానికొక్క రోజు 10 మందికి కోరినది జరిగేలా చేస్తాడాయన. గోవిందుడు ఆయనకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ప్రతిరోజు గ్రామస్తులు వచ్చి విశ్వంభరుణ్ణి దర్శించుకొని తమ సమస్యలు చెప్పుకునేవారు. ఆయన వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని వారిలో కొందరిని ఎన్నుకొని వారంలో ఒక రోజున కోర్కెలు తీర్చేవాడు. గోవిందుడింటిలో ఉన్న కారణంగా ప్రతివారం ఆయన గోవిందుణ్ణి తప్పకుండా ఎన్నుకునేవాడు. ఈ అవకాశం తీసుకొని గోవిందుడు తనపై రాజుకు అభిమానం కలగాలని, రాజు తను చెప్పినట్లు వినాలని కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. గోవిందుడు తరచుగా రాజును కలుసుకునేవాడు. మొదట్లో గోపాలుడికి వ్యతిరేకంగా చెప్పాలని చూశాడే కాని రాజు చెప్పుడు మాటలు వినడు. అందుకని ఆయన రాజుతో, పండితుల అవసరాలు తక్కువ, సామాన్యుల అవసరాలు ఎక్కువ. తమరు కొంతకాలం పాటు పండితులను ఆదరించడం మాని ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అంటూ నచ్చజెప్పాడు. ఫలితంగా ఎందరో పండితులతో పాటు గోపాలుడికి రాజు నుంచి కానుకలు ఆగిపోయాయి. గోపాలుడిలో దానగుణం ఎక్కువ. ఆయన వైభవంగా జీవిస్తూ 10 మందికి సాయపడుతున్నాడు. రాజు నుంచి కానుకలు ఆగిపోగానే ఆయన సంపద కరిగిపోసాగింది. కొందరాయన పరిస్థితికి జాలిపడి, విశ్వంభరుణ్ణి వేడుకోండి, మీకు మళ్లీ రాజాదరణ లభిస్తుంది అన్నారు. విశ్వంభరుడి శక్తి గురించి గోపాలుడు విని ఉన్నాడు. కాని ఆయనకు అద్భుత శక్తుల మీద నమ్మకం లేదు. అందువల్ల తన బాధల గురించి చెప్పుకుందామని రాజధానికి వెళ్ళాడు. అయితే ఆ సరికి రాజుకు గోవిందుడి మాటలు బాగా తలకెక్కి ఉన్నాయి. నిత్యమల్లిపురం గ్రామస్తులెవరైనా సరే తమ సమస్యలను గోవిందుడి ద్వారా మాత్రమే తనకు చెప్పుకోవాలని ఆయన భటులు చెప్పారు. ఏం చేయాలో తెలియక గోపాలుడు మంత్రిని కలుసుకొని మాట్లాడాడు. గోపాలుడి విద్వత్తుకాయన ఆశ్చర్యపడి, చెప్పండి, మీకోసం ఏదైనా చేస్తాను అన్నాడు. గోపాలుడు ఆయనకు ఒక సందేశాన్ని రాసి ఇచ్చి, ఇది నేను రాసినట్టు రాజుకు చెప్పవద్దు. పండితుల వల్ల సామాన్యులకెంత ప్రయోజనం ఉంటుందో, పండితుల అవసరాలు తీర్చడం వల్ల రాజ్యానికి ఎంత లాభం ఉంటుందో ఇందులో రాశాను. మీరే చెబుతున్నట్టుగా ఈ సందేశాన్ని రాజుకు వినిపించండి అని తన గ్రామానికి వెళ్లిపోయాడు. మంత్రి చెప్పగా రాజు ఆ సందేశం విన్నాడు. ఆయనకు తన పొరపాటు అర్థమై ప్రతి గ్రామానికి ఒక రాజపండితుణ్ణి నియమించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పండితులు తమ వివరాలు పంపించవచ్చు.
గ్రామాధికారి ద్వారా వివరాలు పంపిన పండితులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నిత్యమల్లెపురానికి వార్త చేరింది. వెంటనే గోవిందుడు తనకు నచ్చిన వాడిని ఎన్నుకొని రాజుకు వాడి వివరాలు పంపాడు. ఇది తెలిసి గోపాలుడు రాజుకు నేరుగా తన వివరాలు పంపాడు. రాజుకు తమరంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన పండితుల నియామకంలో కూడా తమరిని సంప్రదించలేదు. ఏదో దుష్టశక్తి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. తమరు విశ్వంభరుణ్ణి కలుసుకోక తప్పదు అని ఇష్టులు కొందరు గోపాలుడికి నచ్చజెప్పారు. ఏమనుకున్నాడో గోపాలుడు విశ్వంభరుణ్ణి కలుసుకుని తన సమస్య చెప్పుకున్నాడు. విశ్వంభరుడేదో అనేలోగా ఇక్కడే ఉన్న గోవిందుడు, స్వామి, ఇతడికి తమపై విశ్వాసం లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా తమరిని దర్శించలేదు. ఇప్పుడు స్వార్థంతో ఇక్కడికి వచ్చాడు అన్నాడు. నా వద్దకు స్వార్థంతోనే అంతా వస్తారు. నాకు వ్యక్తులతోనూ వారి సమస్యలతోనూ నిమిత్తం లేదు. న్యాయమైన కోర్కెలను తీర్చడం నా ధర్మం అని గోపాలుడితో, నాయనా, ఎల్లుండి నువ్వు నా వద్దకు రావచ్చును అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఇది విని గోవిందుడు కళవెళపడ్డాడు. అసలే గోపాలుడు తనను లెక్క చెయ్యడు. ఇప్పుడు రాజపండితుడైతే తనను గుడ్డిగవ్వ కింద తీసి పారేస్తాడు. విశ్వంభరుడి దీవెనకు తిరుగుండదు. కాబట్టి ఇందుకు విరుగుడు ఆలోచించాలి. గోపాలుణ్ణి విశ్వంభరుడు దీవించే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆయన గోపాలుడితో, నాయనా, నీకేం కావాలో ఒకే ఒక్క కోరిక మనసులో కోరుకో. అది తప్పక ఫలిస్తుంది అన్నాడు. గోపాలుడు తనకు రాజపండితుడి పదవి కావాలని కోరుకున్నాడు. ఆ తర్వాత గోవిందుడు విశ్వంభరుడి దగ్గరకు వెళ్ళాడు. విశ్వంభరుడు గోపాలుడికి చెప్పిన విధంగానే గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు వెంటనే గోపాలుడికి రాజపండితుడి పదవి రాకూడదు అని కోరుకున్నాడు. అయితే ఆయనకు మరుక్షణాన ఒక సందేహం కలిగి విశ్వంభరుణ్ణి, స్వామి, పరస్పర విరుద్ధమైన కోరికలను ఒకే రోజున ఇద్దరు కోరితే తమరెవరి కోరికను తీర్చుతారు అని అడిగాడు. ఎవరిదో ఒక్కరి కోరికనే తీర్చగలను. నా వల్ల ఎవరి కోరిక తీరదో వారికి పతనం ప్రారంభమవుతుంది అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఈ జవాబు విని గోవిందుడు చాలా సంతోషించాడు. పతనం గోపాలుడికే అనుకొని మనసులో పొంగిపోయాడు. కాని వారం రోజుల్లో రాజధాని నుంచి వచ్చిన వార్త విని ఆయన హతాశుడయ్యాడు. గోపాలుడికి రాజపండితుడి పదవి లభించింది. గోవిందుడు పరుగున వెళ్లి విశ్వంభరుడితో, స్వామి, నా అదృష్టం తిరుగులేనిదని పేరు. తమరు నా ఇంట ఉండడంతో అది రెట్టింపవుతుందనుకున్నాను. కాని ఇప్పుడు నాకు పతనం ప్రారంభమయ్యేలా ఉంది. ఇలా ఎందుకు జరిగింది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. విశ్వంభరుడు నవ్వి, నువ్వు అదృష్ట జాతకుడివి, సందేహం లేదు. నీ గురించి నువ్వు ఆలోచించినంత కాలం, నీ సుఖం నువ్వు కోరుకున్నంత కాలం నీ అదృష్టానికి తిరుగులేదు. ఇతరులను కష్టపెట్టి ఇతరులకు నష్టం కలిగించడంలో నీ సుఖం చూసుకున్న క్షణం నుంచి నీ అదృష్టం కరిగిపోయి పతనం ప్రారంభమవుతుంది. నన్ను గోపాలుడు తన కోసం కోరుకున్నాడు. నువ్వు నీ కోసం ఏమీ అడక్క గోపాలుడికి నష్టం కలిగించాలని కోరుకున్నావు. అందుకే నీ కోరిక తీరలేదు. నీ పతనాన్ని అరికట్టడం నీ చేతుల్లోనే ఉంది. ఉపకారికి అపకారం చేయాలనే నీ బుద్ధిని మార్చుకో అన్నాడు. అప్పటికి గోవిందుడికి కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన గోపాలుడితో మిత్రభావంతో మెలిగి కలకాలం మనశ్శాంతితో సుఖంగా జీవించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.